ఇవాళ రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో స్ట్రాబెర్రీ జామ్ ఇంట్లోనే అరగంటలో ఎలా చేసుకోవచ్చు అన్నది చూద్దాం. జామ్ రెడీ అయ్యాక కొంచెం తిని చూస్తే ఇది ఇంట్లో చేసిన జామ్ అంటే అస్సలు నమ్మరు. అలా అని రెగ్యులర్గా దొరికే కమర్షియల్ బ్రాండ్ జామ్స్ లాగా కూడా ఉండదు. ప్రీమియం బ్రాండ్ జామ్స్ లాగా అక్కడక్కడ మెత్తగా చిన్న చిన్న స్ట్రాబెర్రీ ముక్కలు తగులుతూ వాటి గింజలు రవ్వలాగా నోరంతా పరుచుకుంటూ నిజంగా యూ షుడ్ ట్రై దిస్. ఎప్పుడూ చెప్పేదే చెప్తున్నా, వీలైతే ఖచ్చితంగా మీ పిల్లల్ని ఇంక్లూడ్ చేసుకోండి. దే విల్ లవ్ ఇట్. బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు అలా చేస్తుంటే మీరు కూడా వాళ్ళని చూసి మురిసిపోతారు. సో ఎనీవేస్, ముందైతే మార్కెట్ నుండి తెచ్చిన స్ట్రాబెర్రీస్ని కాసేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి ఉంచండి. తర్వాత వడగట్టి మరో 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఎక్కడైనా చిన్న చిన్న డాగులు ఉన్నా, కట్స్ ఉన్నా నిర్దాక్షిణ్యంగా ఆ పార్ట్ని కట్ చేసి పడేయండి. నెక్స్ట్ ఒక చాకు, చాప్ బోర్డ్ పిల్లలకి ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేయండి రా అని చెప్పండి. ఎందుకంటే ఎలాగో ఇవన్నీ ఆల్మోస్ట్ పేస్ట్ అయ్యేలా ఉడికిస్తాం కాబట్టి ఎలా కట్ చేసినా పర్లేదు. తర్వాత షుగర్ ఎంత వేయాలి అంటే, బాగా తీపి కావాలి అనుకునేవారు 100 గ్రాముల స్ట్రాబెర్రీస్కి 65 గ్రామ్స్ షుగర్ వేయండి. తక్కువ షుగర్ కావాలి అనుకునేవారు 35 గ్రామ్స్ షుగర్ వేయాలి. నేనైతే మధ్యస్థంగా 100 గ్రామ్స్ స్ట్రాబెర్రీస్కి 50 గ్రామ్స్ షుగర్ వేశాను. కట్ చేసిన ముక్కల్లో షుగర్ పోసి చక్కగా మర్దన చేసి పక్కన 1 గంట పాటు ఉంచేయాలి. చిన్నగా స్ట్రాబెర్రీస్ నుండి నీరు ఊరి బయటకు వస్తుంది. చిన్నపిల్లలకి సెన్సరీ ప్లే అంటారు కదా, ఇది అలాంటిదే. అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని అందులో అంతా పోసేయాలి. ముందు హైలో పెట్టి ఒక ఉడుకు వచ్చే వరకు ఉంచాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేరే పనులు చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చాలు. మూత మాత్రం అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే నీరంతా ఎగిరిపోవాలి కదా. కాసేపటికి ఇలా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో ఒక్కసారి పప్పు గుత్తితో ఎనుపుకుంటే కొంచెం తేలిగ్గా మ్యాష్ అయిపోతుంది. బాగా సాఫ్ట్గా కావాలనుకునేవారు అంతా అయిపోయాక మిక్సీ పట్టుకోవచ్చు. ఎనీవేస్, ఇలా స్పాచులాతో గీస్తే క్లియర్గా గీత పడాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుని ఆరబెట్టుకుంటే మన జామ్ రెడీ. ఇంత షుగర్ వేశాక హెల్దీ ఎలా అవుతుంది అని మీరు అనొచ్చు. జామ్ అన్నది రోజు తినేది కాదు, హెల్త్ కోసం అస్సలే తినము. మన టేస్ట్ బడ్స్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం తింటాము. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఇంట్లో చేసుకోవడం అయితే డెఫినెట్లీ ఈజీ అండ్ ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్, థికనింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్, యాడెడ్ కలర్స్ లేకుండా అయితే చేసుకోవచ్చు. సో ఎప్పుడు కాకపోయినా వీలైనప్పుడన్నా ఇలా చేసుకుందాం. నెక్స్ట్ టైం పైనాపిల్తో ట్రై చేసి చూద్దాం.